జయ శ్రీమన్నారాయణ. శ్రీకాకుళ పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ క్షేత్రం 1961లో గురువుబెల్లి నారాయణదాస్ గారు నిర్మించి ప్రతిష్ఠ గావించడం జరిగింది. ఈ ఆలయం పాంచరాత్ర ఆగమం ప్రకారంగా వైభవంగా శ్రీవారి సేవలను నిర్వహిస్తూ భక్తులకు అత్యంత ప్రీతితో నిర్వహణ క్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు నారాయణదాస్ గారు ఈ క్షేత్ర అభివృద్ధికి చాలా తప్పించి ఒక రూపాన్ని తీసుకురావటం జరిగింది. ఆ తదనంతరంగా వారి కుమారులైనటువంటి జస్టిస్ శ్రీ యతురాజులు గారు బాధ్యతలను స్వీకరించి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయటం జరిగింది. అలాంటి క్రమంలోనే 2011లో ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీ 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 త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారితో మళ్ళీ పునఃప్రతిష్ఠ గావించుకోవటం జరిగింది. అలా ఆ శ్రీవారి స్వర్ణోత్సవాలను నిర్వహిస్తూ స్వామివారికి బంగారు కవచాన్ని, అలాగనే వజ్ర కవచాన్ని, వెండి వాకిలిని, బేడా మంటపాన్ని, గోపురాలను కూడా నిర్మించి వైభవంగా అలంకారంగా తీర్చిదిద్దడం జరిగింది. తదనంతరంగా ఒకానొక సందర్భంలో నారాయణదాస్ గారు ఈ ప్రాంతాన్ని దర్శిస్తే స్వామి స్వప్న సాక్షాత్కారం ఇస్తే సరే ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తామని నారాయణదాస్ గారు రావటం, ఆ వచ్చినటువంటి వారికి ఈ ప్రాంతం అంతా కూడా ఒక దట్టమైనటువంటి అడవిగా ఉండడం, పట్టపగలు కూడా ఈ ప్రాంతానికి రావడం దుర్లభంగా ఉండేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వారు ఈ ప్రాంతం అంతా పరిశీలిస్తే స్వప్న సాక్షాత్కారంగా తన పాదుకలను దర్శింపచేసినటువంటి శ్రీవారి పాదుకలను గుర్తెరిగి సాష్టాంగ నమస్కారం చేసి, మీరు నాకు స్వప్నంలో ఆలయాన్ని నిర్మించాలని కోరినటువంటి రీతిలో నేను ప్రవర్తించగలను అని ప్రమాణం చేసి ఆ విధంగా ఆలయాన్ని పూర్తిగా నిర్మించడం జరిగింది. ఆ సందర్భంలో ఎదురుగా ఉండేటటువంటి ఒక కొలను అక్కడ ఇలా కాస్త నీరు మట్టిని తీస్తే నీరు ఊరేటటువంటి పరిస్థితి ఉండేది. ఇక్కడ ఎప్పటికైనా స్వామికి మంచి పుష్కరిణి నిర్మించాలని ఆనాడు ఆయన కోరుకున్నారు. అది తదనంతరంగా కాలక్రమంలో ఈనాటికి ఒక మంచి రూపాన్ని తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ పుష్కరిణి అష్టభుజములతోనూ, దశావతారములతోనూ, గజేంద్ర మోక్షంతోనూ, మధ్యలో కాళీయమర్ధనం వసంత మంటపాలతోనూ వైభవంగా అలరారేటటువంటి రీతిలో తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగునే నాగావళి నుంచి వచ్చేటటువంటి ఛానల్ కాలువ ఈ చెరువుకి వస్తూ ఉండేది. కాలక్రమంలో అది మంచినీరుగా లేకపోవడం చేత నాగావళి నుంచి బోర్లు వేసి అక్కడి నుంచి నీళ్లను తెచ్చి ఈ పుష్కరునికి తీర్థాన్ని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. చుట్టూ ప్రాకారాన్ని స్వామికి నిత్య కైంకర్యం కోసం పూల వనాన్ని తీర్చిదిద్ది మంచి సౌందర్యంగా ఉండేటటువంటి రీతిలో భక్తులందరికీ ఆహ్లాదం కలిగించే రీతిలో ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అలాగనే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి స్వామికి కూడా ఒక మంచి అలంకారం సమర్పించాలనే ఉద్దేశంతో శ్రీవారికి వెండి వాకిలి ఉండేటటువంటి ప్రదేశంలో బంగారు వాకిలిని పెట్టి ఆ వెండి వాకిలిని ముందుకు తెచ్చి ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగనే ఇంత మంచి ఉత్సవం జరుగుతుంది కాబట్టి మునుపు మన నారాయణ తిరుమల నుంచి చాలా కార్యక్రమాలను వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో 1,00,000 మంది భక్తులతో స్వామి స్తోత్ర పఠనాన్ని నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని కూడా
మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. 10,000 మంది దంపతులు, 10,000 బంగారు పుష్పాలు, వైభవంగా శ్రీవారికి స్వర్ణ పుష్పాభిషేకం కూడా జరిగేటట్టుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వైభవమైనటువంటి రీతిలో ఇంతకుముందు శ్రీకాకుళంలో ఎప్పుడూ జరగనటువంటి రీతిలో కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేటటువంటి రీతిగా స్వామి కైంకర్యంలో మేము కూడా భాగస్వాములే, ఈ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములమే అనేటటువంటి భావన అందరికీ కలగాలనేటటువంటి ఉద్దేశంతో అటువంటి ఏర్పాట్లను కూడా జరుపుకుంటున్నాం. రేపు వచ్చే డిసెంబరు 7వ తారీఖున మొత్తం అందరం కలిసి ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మనం చేయబోయే కార్యక్రమాలను అన్నిటినీ 10 సార్లు పరిశీలించి చక్కగా నిర్వహించుకునేటటువంటి పద్ధతిని పత్రికాముఖంగాను మీడియాముఖంగాను ప్రకటించగలమని మనవి నిర్మించుకుంటున్నటువంటి పుష్కరిణిని ఫిబ్రవరి మొదటి వారం లోపల పూర్తి చేసేటటువంటి ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఆ విధంగా చేయగలుగుతామని అనుకుంటున్నాం. బంగారు వాకిలి కూడా అది మోడల్ తయారైపోతుంది. బహుశా వచ్చే 7వ తారీఖు సమావేశానికి ఎలా ఉంటుంది అనే ఒక మోడల్ మనకు చూపిస్తారు. దాన్ని ఒక నెలల్లో వాళ్ళు తయారు చేసి ఇవ్వగలవని చెప్పారు. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగనే మనం ఈ కార్యక్రమాన్ని 1,00,000 మంది ఒకే ప్రదేశంలో ఉండి స్వామి వైభవమైనటువంటి ఉత్సవాన్ని చక్కగా తిలకించేటటువంటి స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఆ విధంగా ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. క్రితం వరకు ఇక్కడ ఒక చిన్న గుడి మాత్రమే ఉండేది. ఇది మహాక్షేత్రంగా తీర్చిదిద్దడంలో మీకు సహకరించింది అంటే ప్రభుత్వాల నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా, లేదంటే మన శ్రీవారి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రధానాలయాలు నిర్మాణానికి వాళ్ళు కొంత ధనాన్ని అందించడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ నుంచి ఓ 25 లక్షల వరకు అప్పట్లో వాడు మనకు అందించారు. మిగతా కార్యక్రమం అంతా కూడా భక్తులే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో జరుగుతుంది అంటే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే పర్యవేక్షిస్తూ వాళ్ళే నిర్మించారు. అది అందుచేత ఇక్కడ ఉండేటటువంటి మన నారాయణ తిరుమలకు ఉండేటటువంటి భక్తుల తాలూకా విశిష్టత ఏమిటంటే మన స్వామి యందు మంచి భక్తి ఉండి వాళ్ళే ఇప్పుడు పుష్కర నిర్మాణం అవుతుందంటే వాళ్ళే పర్యవేక్షిస్తున్నారు, వాళ్ళే పూర్తిగా భక్తితో నిర్మిస్తున్నారు. అలాగే ఇవి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆ భక్తుల భాగస్వామ్యంతోనే మనం ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుంటున్నాం. మన నారాయణ తిరుమల ప్రతి శనివారం కూడా తండోపతండాలుగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అలాగనే ఉత్సవాల్లో వైభవంగా తిరుమలను తలపించేటటువంటి రీతిలో చాలా అద్భుతమైనటువంటి క్రమాన్ని అనుసరించి భక్తులకు మంచి ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక రీతిని ఈ క్షేత్రంలో అందించడం జరుగుతుంది. మన ఈ ప్రాంతంలో శ్రీవారి యొక్క వైభవమైనటువంటి దర్శనం కానీ ఆహ్లాదకరమైనటువంటి రీతిలో బేడా మంటప గోపుర ప్రాంగణాలు అన్నీ కూడా చాలా మంచి మనస్సునకు భక్తిని ఉట్టిపడేటట్టు చేసేటటువంటి వాతావరణం ఉండడం చేత భక్తులందరూ కూడా తిరుమల ఒక సమయంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసిన అవకాశం లేని సందర్భంలో మన క్షేత్రాన్ని చాలామంది వచ్చి అలా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అలా దర్శనాన్ని పొంది తిరుమల వెళ్ళినంత ఆనందంగా ఉంది అంటూ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఈ విషయాన్ని కూడా గమనించి ఈ క్షేత్రాన్ని దర్శించి తరించండి. ఈ క్షేత్రాన్ని ఉదాహరణకు బేడా మంటపం ఉంది. ఇవేం చేస్తుంటారంటే చుట్టూరా స్తంభాలు పెట్టి ప్లెయిన్గా ఉంచి బేడామఠ ఉత్సవాలకు వినియోగిస్తూ ఉంటారు. అయితే మన ఆలయం ఏమిటంటే మరింతగా ఈ లోపల గోపురం నుంచి లోపలికి ప్రవేశించిన తర్వాత పూర్తిగా మనస్సు ఆధ్యాత్మికతలో ఉట్టిపడి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విగ్రహాలను అలాగనే మంచి చిత్రాలను ఆ విధంగా తీర్చిదిద్దడం జరిగింది.
దీని వెనక జస్టిస్ యతిరాజులు గారి తపస్సు ఎక్కువగా ఉంది, వారి ప్రణాళికలు. అందుచేత ఇంత మంచి రీతులు మనకి అందాయి. ఈ బేడా మండపం పైన వెంకటేశ్వర స్వామి మహత్యం, రామాయణం, భాగవతం, ఇలా అన్ని ఘట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. వైభవమైనటువంటి రీతిలో ఈ ఆలయం తీర్చిదిద్దడం జరిగింది. రేపు పుష్కరిణి నిర్మాణం పరిపూర్ణం అయ్యేటటువంటి సమయంలో ఆ పుష్కరిణి నుండి స్వామి సన్నిధికి వచ్చేటటువంటి మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులోకి వచ్చిన తర్వాతను ఏదో పెద్ద క్షేత్రంలో ఉన్నాము అనేటటువంటి భావన, శ్రీకాకుళంలో లేవనేటటువంటి భావం కలిగేటట్టుగా ఉండే రీతిని దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.